యుద్ధంలో భాగంగా మూసివేసిన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధి నుంచి కేవలం చైనా ఆయిల్ నౌకలను మాత్రమే అనుమతించాలని ఇరాన్ నిర్ణయించింది. చైనా జెండాలతో వచ్చే నౌకలను ఇరాన్ హర్మూజ్ జలసంధి నుంచి అనుమతిస్తామని అధికారికంగా ప్రకటించారు. కేవలం చైనాకు మాత్రమే ఈ సదుపాయాన్ని ఇరాన్ అధికారులు కల్పించారు. చైనాకు పెద్ద ఎత్తున ఈ జలసంధి నుంచే క్రూడ్ ఆయిల్ ఎగుమతి అవుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ కు మధ్య జరుగుతున్న యుద్ధంలో ఖమేనీకే చైనా తన మద్దతును ప్రకటించింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి తన వంతు కృషి చేస్తామని తెలిపింది. దాంతో ఇరాన్ సైన్యానికి కొండంత బలం వచ్చినట్టయింది. కానీ సార్వభౌమాధికారాన్ని కాపాడతానన్న చైనా ఎలా మద్దతు ఇస్తుందో మాత్రం ప్రకటించలేదు. ప్రత్యక్షంగా మాత్రం ఆయుధాలు ఇవ్వబోమని మాత్రమే క్లారిటీ ఇచ్చింది. అయితే చైనా ప్రకటన విడుదల చేసిన 24 గంటల్లోనే ఇరాన్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కేవలం చైనా నౌకలు మాత్రమే అనుమతిస్తామని ప్రకటించింది. చైనాకు అనుమతిస్తామని ఇరాన్ ప్రకటన చేయడానికి ముందే ట్రంప్ మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. హర్మూజ్ నుంచి అన్ని దేశాల చమురు నౌకలను దాటిస్తామని హామీ ఇచ్చారు. దానికోసం అమెరికా నేవీని రంగంలోకి దించుతామని తెలిపారు. అబ్రహం లింకన్ నౌకను సైతం హర్మూజ్ వైపు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. భారత్ సహా చాలా అమెరికా మిత్ర దేశాల్లో అనిశ్చితి వచ్చే అవకాశం ఉండటంతో ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి చైనాను మాత్రమే అనుమతిస్తామన్న ఇరాన్ నిర్ణయంపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.